సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 25వ అధ్యాయంలో ప్రస్తావన చేసుకున్నామండి. ఇప్పుడు కథారంభంలోకి వెళదాం. అటుపైన శ్రీగురుడు చేసిన దివ్య లీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారటండి. ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసలామాను పరిపాలిస్తూ ఉండేవాడట. అతడు హిందూ మత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకునేవాడటండి. తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడట. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడట. కొందరు ఇష్టపడకపోతే వాళ్ళకి డబ్బు ఆశ చూపించేవాడటండి. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు ఉంటారు కదండి, శిష్టాచారపరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. ఒక సిస్టంతో ఒక నమ్మకంతో ఉండేవాళ్ళు అది నిరాకరించేవారు. కానీ కొందరు నికృష్టులు ఉంటారు కదండి, ఇతరులను చెడిపితే అదే ఆ ధనం ఆశ కోసము ఈ నికృష్టులు మాత్రము అతడిచ్చే సంభావనలకు ఆశపడి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతూ ఉండేవారటండి. ఈ యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టులు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడము తగదని అవహేళన చేస్తూ ఉండేవారటండి. అలా వేదార్థము చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావన ఇస్తూ ఉండేవాడటండి, వేదాంతము చెప్పిన వారికి. అయితే ఆ సంగతి విని ధనాసపరులెందరూ అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదాంతము చెప్పసాగారటండి. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదముతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారండి. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నము సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడటండి. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడము ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యము లేదని చెప్పి తప్పుకున్నారటండి. పాపం ఎంతో చక్కగా చెప్పగలరండి, కానీ ఇతని ఆలోచనని కనిపెట్టి మనకెందుకు వచ్చిందిలే బాబు, ఎంత చెప్పినా ఓడించి మనల్ని అవమానపరుస్తాడు అనుకుని పాపం ఒక సిస్టంతో ఉండే ఆచార్యులు కూడా తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారంటండి. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదండి. అది సంగతి. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చేవేయక తప్పలేదు. చూడండి, ఏమీ తెలియని వాళ్ళకి ఇంకా వాడు రాజు వీరికే అంటే కుళ్ళు కుతంత్రాలతో ఉండే పండితులు ఉన్నారు కదా, కుపండితులు అంటారు, జయపత్రాలను ఇచ్చేవి ఇక తప్పలేదు. అప్పుడు రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగునెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. వారికొక అగ్రహారం కూడా ఇచ్చాడటండి.
వేద పండితులను వేద పండితులే కించపరచడము ఆ రాజుకు వినోదమైపోయిందంటండి. చూడండి ఎంత దుర్మార్గమో. అలా ఉన్నారండి. ఇదివరకు పూర్వకాలం నుంచి కూడా ఈ విధంగానే వస్తున్నారు. ఇప్పుడు కలియుగంలోకి వచ్చినా కూడా ఇంకా ఎక్కువైపోయిందండి ఈ కలియుగంలో. ఇదివరకు ఈ పురాణాల నుంచి మన వేదాలు చదువుకున్నా కూడా ఈ శాస్త్రాల్లో ఇటువంటి ద్వేషులు, మత కలహాలు రేపేవాళ్ళు, ఇలాగా రాజు పరిపాలన చేస్తూ ఇంకా రాజు బిడ్డలందరినీ కూడా, అంటే ఆ పరిపాలనలో జీవించే వాళ్ళందరినీ కూడా హింసించే రాజులు కూడా ఈ విధంగా పరిపాలిస్తూ ఉండేవారండి. ఇక్కడ ఆయన చెప్పింది ఏమిటంటే చూడండి, దుర్బుద్ధితో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఢీకున్నా కూడా వాళ్ళది గెలవదు, మంచితనం గెలవదు, ఆ దుర్బుద్ధి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మనము మంచి పని చెయ్యాలనుకుంటే గనక మంచి హృదయంతో చెయ్యాలి, లేదంటే తప్పుకోవాలి వీళ్ళలాగా. మరి మన కథారంభంలో 25వ అధ్యాయంలో ఇంతవరకు చెప్పుకున్నామండి. రేపొద్దున్న కథమతి చెప్పుకుందాం. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.